ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఓం శ్రీ దక్షిణామూర్తే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఈరోజు సద్బుద్ధి సద్విద్యల నుంచి 2వ శ్లోకం. జగత్తు, జీవుడు, ఈశ్వరుడు. జగత్తు, జీవుడు, ఈశ్వరుడు అనే 3 వస్తువులను బట్టియే ఏ మతమును ఆరంభించును. ఒక వస్తువే 3 అగును, ఎప్పుడునూ 3ను 3 అగును అనుట అహంకారము ఉన్నంతవరకే. కనుక నేను అంటే అహంకారము చచ్చి తన స్థితిలో తాను ఉండటం ఉత్తమము అని ఇక్కడ భగవాన్ అంటున్నారు. మతము అంటే ఈశ్వరుని గురించి మానవుడు ఏర్పరచుకున్న అభిప్రాయం. క్రైస్తవ మతము, మహమ్మదీయ మతము, బౌద్ధ మతము, జైన మతము ఇవన్నీ కూడా మతాలే. మతములు దేవతలను, స్వర్గ నరకములు ఇవన్నీ తెలుపుతున్నది మతమే తెలుపుతోంది. అవన్నీ కూడా ఈ జగత్తులోని వంటివే అని, యథార్థము ఆత్మ ఒకటే అని అందరూ కనుగొనడానికి అలా చెప్పారు. అన్వేషించే వాని దృష్టిని బట్టి వాని మతము అని ఇక్కడ భగవాన్ అంటున్నారు. జగత్తు, జీవుడు, ఈశ్వరుడు అనే 3 వస్తువులను బట్టియే ఆ మతము ఆరంభించును. అనగా అన్ని మతములు అంటే ప్రపంచమందలి ఏ మతమైనా సరే. ఈ 3 మొదటిది జగత్తు అంటే లోకము. చూచేవానికి కనిపించినా కనిపించకపోయినా అతనికి వెలుపల ఉన్నదంతా కూడా లోకమే. 2వది జీవుడు అనగా ప్రాణము కలవాడు ప్రాణి, దేహము కలవాడు దేహి. ప్రాణికి ఉపాధి అనగా ఉండుటకు వీలైన స్థలము ప్రాణము. అలాగే దేహికి ఉపాధి దేహము. ప్రాణి, దేహి అని పిలువబడుచున్న ఈ జీవుడు ఉపాధిరహితంగా ఉంటే అది మన ఊహకు కూడా అందని విషయము. కనుక తత్వశాస్త్రములు, మిగతా మత సంబంధమైన గ్రంథములు జీవుడు అంటే దేహంతో కూడి ఉన్న వానిగానే తలంచుతున్నవి. ఈ విషయములందు మతములన్నీ కూడా ఒక విధంగానే చెప్పటలేదన్నమాట. 3వది ఈశ్వరుడు. అతడు కనిపించడు. అతనికి లింగభేదము కానీ, వయోభేదము కానీ, నామరూపాలు కానీ లేవు. భాషా సౌకర్యం కొరకు ఈశ్వరుడు అంటున్నామే కానీ అక్కడ ఈశ్వరు అని కానీ, ఈశ్వరము అని కానీ అనవచ్చు. మనకు తెలియని రీతిగా, కనిపించని విధంగా ఈశ్వరుడు ఎక్కడో ఉంటున్నాడు అని బుద్ధిగా అజ్ఞాన దశలో ఉన్నవారు మాత్రమే అనుకొనుచున్నారు. ఒక వస్తువే 3 అగును. మన మతములు విషయ సౌకర్యం కొరకు జగత్తు, జీవుడు, దేవుడు అని వేరువేరుగా 3గా చెప్పినప్పటికీ ఆ 3 కలిపి ఒకటే. ఈశ్వరుడే జీవుడగును, జగత్తగును అని ఆయా సందర్భాలను బట్టి చెప్పబడుతున్నది. ఉదాహరణకి ఒక మామిడి పండును తీసుకుందాము. అందులో 3 అంశాలు ఉన్నాయి. ఒకటి టెంక, రసము, తొక్క. ఈ 3 కూడా వేరువేరుగా మనము వ్యవహరిస్తుంటాము. కానీ మామిడి పండు అన్న వెంటనే ఆ టెంక, రసము, తొక్క 3 కలిసి ఒకటవుతున్నది. అలాగే మనము వ్యవహార దశలో సందర్భాన్ని బట్టి జగత్తు, జీవుడు, ఈశ్వరుడు అని 3గా వ్యవహరించుచున్నప్పటికీ తాత్విక దశలో ఆ 3 ఒక్కటే అని అంటున్నారు. ఈ గ్రంథం యొక్క మొదటి సూత్రంలో చూచే జీవుడు, చూడపడే లోకము, వాటికి ఆధారమైన మహాదాకాశము కలిసియే ఈశ్వర స్వరూపము అన్నట్లు ఈ 2వ సూత్రంలో అన్ని మతాల వారు విడివిడిగా చెప్పుకుంటున్న జగత్తు, జీవుడు, ఈశ్వరుడు 3 కలిసియే ఈశ్వరుడు అవుతున్నాడని మహర్షి చెబుతున్నారు. నేను అన్న తలంపు రాగానే
మిగతా తలంపులన్నీ వస్తున్నాయి. నీ గాఢ నిద్రలో ఈశ్వరుని గురించి ఏమైనా యోచించావా? అప్పుడు నిద్రలో ఏమీ లేదనుకునే నీవే మేల్కొని అనేక రూపాలుగా చూస్తున్నావు, మాట్లాడుతున్నావు. కనుకనే అక్కడ జగత్తు ఉన్నట్లు నీకు కనపడతా ఉంది. ఇది ప్రపంచము, నేను దేహాన్ని అని అనుకోవడం వల్ల వచ్చిన నిశ్చయాలు ఇవన్నీ కూడా. నిన్ను నీవు ఎవరో తెలుసుకుంటే ఈ సందేహాలే రావు. వచ్చినా కూడా అవి నశిస్తాయి అని మహర్షి జగత్తు ఈశ్వరుల గురించి చెప్పినప్పుడు ఇటువంటి భావాలు వెలిపించారు. ఎప్పుడునూ మూడే అనుట తన అహంకారం ఉండుట వరకే. కొందరు జగత్తు, జీవుడు, ఈశ్వరుడు ఈ మూడు వేరువేరు అని, అవి శాశ్వతముగా విడివిడిగా ఉంటూ అలా వ్యవహరింపబడుతూ ఉంటాయని చెప్తుంటారు. ఇటువంటి తలంపు ఎవరిది? అది అహంకారునిది. అహంకారం అనేది జీవుని యొక్క లక్షణము. సత్యస్వరూపం నుంచి తామసికమైన అహంభావన, తామసికమైన తలంపులు అక్కడ ఉద్భవిస్తాయి. త్రిగుణములు అంటే సత్వము, రజస్సు, తమస్సు అనే మూడు గుణాలు. శుద్ధసత్వమైన ఈశ్వరుని నుంచి తామసిక గుణం కలిగిన అహంభావన, నేను అని అనుకునే అహంకారం ఏర్పడగానే దానితో పాటు ఆలోచనలు, భావనలు, తలంపులు ఏర్పడుతున్నవి. అహం అంటే నేను, అహంకారం అంటే నేను అనే భావన. అవ్యక్తంగా కనపడకుండా ఉన్న ఈశ్వరుని నుంచి వ్యక్తరూపమైన మనకు కనిపించే ఈ దేహధారియకు జీవుడు ఉదయించగానే వాని యందు అహంకార భావన అనగా నేను అనే తలంపు ఏర్పడుతోంది. జీవుని నుంచి ఏర్పడిన జగత్తుకును జీవునికి పూర్వమందు ఉన్న అవ్యక్తమునకును మధ్యగా జీవలక్షణమైన అహంకారము నిలిచి ఉంది. అక్కడ మొదట అహంభావం పుట్టింది, ఆ తర్వాత ప్రపంచం. ఆత్మలో జనించిన అహము జగత్తునకు కారణమైంది. అహంభావన సృష్టిని పరిష్కరిస్తే జగత్ సృష్టి రహస్యాన్ని తెలుసుకున్నట్లే అని ఇక్కడ భగవాన్ చెప్తున్నారు. ఈ అహంకారం ఉన్నంత వరకు, జీవుడు ఉన్నంత వరకు అటువైపున మనకు కనిపించని జగత్తు, కనిపించే ఇటువైపు జగత్తు వేరువేరుగానే ఉంటాయి. అహంకారమే లేనిచో వ్యక్త అవ్యక్త జగత్తులు అనగా బయట మన ఎదుట కల్పించే లోకములు, లోపల మనలో కనిపించని లోకములు ఇవన్నీ ఎక్కడ ఉంటాయి? అప్పుడు ఉండేది ఒక్కటే, అదియే ఈశ్వరుడు. కనుకనే మూడు ఎప్పటికీ మూడుగా శాశ్వతంగా ఉండవని అంటారు. జీవుడు జగత్తు నశించగానే, అంటే ఇక్కడ నశించడం అంటే మారడం, అవి ఈ ఈశ్వరునిగా మారగానే, ఈశ్వరునిలో లీనం కాగానే మిగిలేది ఈశ్వరుడు ఒక్కటే. నేను చచ్చి తన స్థితిలో తాను ఉండుట ఉత్తమం అని అంటున్నారు. అహం నశించినప్పుడు దాంతోపాటు లోకం నశింపగా మిగిలి ఉండిన ఈశ్వరుని స్థితిని పొందుట ఉత్తమమైన స్థితి అని, అంతకంటే గొప్ప స్థితి లేదని భగవాన్ అంటున్నారు. నేను అని అనుకునేది జీవుని యందలే అహంకారం. అహం అంటేనే నేను, తనని గురించి జీవునకు ఏర్పడే భావన. జీవుడు తనకు సంబంధించిన వ్యవహారిక జగత్తులోని కార్యకలాపాలను కొనసాగించుకుంటకు తన శరీరంలో ఏర్పరచుకున్న సాధనములలో అంతఃకరణ చతుష్టయము ఒకటి. ఈ 4 అంతఃకరణములలో ఈ అహంకారము ఒకటి. కనిపించనిది కనపడుటకు మారడంలో అనగా జీవునిగా అవతరించుటలో వచ్చిన మొదటి రూపము నేను అహంకారం. ఈ అహంకారము చచ్చిపోతే అనగా జీవుని స్థితి మారిపోయి తన మొదటి స్థితికి, కనపడని స్థితికి మరలిపోతుంది. ఆ స్థితియే అది ఉత్తమమైన స్థితి అని ఇక్కడ చెప్తున్నారు. అహం కృతి వేరు, అహం వేరు. అహము కేవలం సత్తు, ఆ రెండవది అహంకారము. సత్తును తెలియుటకు అహమును అణచవలే. బృహదాకరణ్యంలో
అహం నామ అభవత్ అని ఉన్నది. అహం పేరు గలవాడు అయ్యెను. సత్తు మొదటి పేరు అహం అని ఇక్కడ భగవాన్ చెప్తున్నారు. నామము రూపము లేని శుద్ధ సద్రూపము మొదట నామరూప ప్రపంచంగా మారుటలో మొట్టమొదటి పేరు అహం. జీవుని రూపంలోకి మారినప్పటికీ రెండవ పేరు అహంకారమైనది. ఈ అహంకారమునే అహమిక, అహంభావన, అహంత, అహంకృతి అనే పేర్లతో పిలుస్తున్నారు. ఈ సూత్ర సారాంశం ఏమంటే చివరికి జగత్తు, జీవుడు, ఈశ్వరుడు అని పిలువబడే ఈ మూడింటిలో మధ్యనున్న జీవుడే అహంకారము. అది నేను అని చెప్పుకుంటుంది. శుద్ధ సత్వమైన ఈశ్వరునకు నేను అని చెప్పుకోవాల్సిన పని లేదు కనుక చెప్పడు. చైతన్యం లేని జడము అయిన లోకము అది కూడా నేను అని చెప్పలేదు కూడా. కనుక నేను అని చెప్పుకునే జీవుడు లేకపోతే, అహంకారం నశించితే దానితో వచ్చిన జగత్తు, దానితో పాటే అదృశ్యమైతే మిగిలేది ఈశ్వరుడు ఒక్కటే. ఈ విధంగా మూడు ఎప్పుడు మూడు కాదు, ఒక్కటే అని ఇక్కడ భగవాన్ అంటున్నారు. ఓం శ్రీ గురుభ్యో నమః. వినపడుతుందా? వినపడుతుంది గురుగారు. వినపడితే మాయ ఉన్నట్లు లెక్క. చాలా సంతోషం తల్లి. గురువు గారు చెప్పమ్మా. ఈరోజు సద్బుద్ధిలో నుంచి జగత్తు, జీవుడు, ఈశ్వరుడు. ఇక్కడ సద్దర్శనం, సద్బుద్ధి కాదు, సద్దర్శనం. గురుగారు ఉన్నది నాల్పది అంటే ఉన్నాయి 40 శ్లోకాలని కూడా ఉపదేశ సారంలో చెప్పినవే మరొక్కసారి ఇంకొంచెం లోతుగా వాటిని జరిగింది. కనుక సద్విద్య బుద్ధి కాదు. సద్విద్య అంటే ఉన్న ఆత్మని గురించి చెప్పటం. ఓకేమా? గురుగారు. సంతోషం మహోమాదేవి. ఎక్కడున్నా సంతోషం. చెప్పమ్మా. కాబట్టి మొదలు పెట్టండి. పోయిందే ఉందా? మీ వాయిస్ కట్ అవుతుంది గారు. ఇంకా వాయిస్ కట్ అవుతా ఉంది. ఎందుకనంటావు? మీకందరికి ఎలా ఉంది శ్రీనివాసరావు గారు? క్లియర్ గా ఉందా? వాడు తలకాయ ఊపుతున్నారు, అన్ని చేసుకోకపోతే నాకు అనిపిస్తున్నారు. క్లియర్ గా ఉందండి మాకు. క్లియర్ గా ఉందా? ఓకే ఓకే. జగత్తు, జీవుడు, ఈశ్వరుడు మూడు వస్తువులను బట్టియే ఏ మతమును ఆరంభించును. ఒక వస్తువే మూడగును, ఎప్పుడును మూడును మూడే అగును అనుట అహంకారము ఉన్నంత వరకే. కనుక నేను అంటే అహంకారము సచ్చి తన స్థితిలో తాను ఉండటం ఉత్తమము అంటున్నారు గురువు. అంటే ఏంటి చెప్పమ్మా? చాలా ఫాస్ట్ గా చదివావు, నువ్వే చెప్పాలంటే అంటే ఇక్కడ మతం అంటున్నారు కాబట్టి, మతం అంటే హిందూ మతము, బౌద్ధ మతము, జైన మతము, మహమ్మదీయ మతము అని అన్ని మతాలలో కూడా పక్కన పెట్టు. అసలు జీవుడు, జగత్తు, ఈశ్వరుడు అంటే ఎందుకని? జీవుడు చెప్పు.
అంటే జగజ్జీవ ఈశ్వరులలో జీవుడు అనేది అహంకారము. ఆ అహంకారము అనేది నేను, నాది అని అంటుందది. బట్ ఈశ్వరుడు నేను అని చెప్పుకోదు. చెప్పాల్సిన అవసరము దానికి లేదు ఈశ్వరునికి. అలాగే ఇక్కడ కనిపించే లోకము అది చైతన్యం లేనటువంటిది, జడమైనటువంటిది. కాబట్టి ఈ జీవుడనేది ఎప్పుడైతేనక వాని లోపల ఉన్న అహంకారం లోపల దానిలో నుంచి ఈ జగత్తనేది ఉద్భవిస్తా ఉంది. కాబట్టి ఎప్పుడైతే ఈ అహంకారము నాశనమైందో, దానిలో నుంచే ఉద్భవించే ప్రపంచం కూడా, జగత్తు కూడా నశించిపోతుంది. కాబట్టి ఉన్నది ఈశ్వరుడే అని చెప్తున్నారు గురుగారు. ఉన్నది ఈశ్వరుడు అని చెప్తున్నాడా? కాదు, ఈశ్వరుడు కూడా ఒక ఈశ్వరుడు ఆలోచనగా. గురుగారు. మరి ఉన్నది ఈశ్వరుడు అని చెప్పాడు. ఒకసారి చదువు మళ్ళీ. జగత్తు, జీవుడు, ఈశ్వరుడును 3 వస్తువులను బట్టియే ఏ మతమును ఆరంభించును. ఒక వస్తువే అర్థం అంటే అర్థం ఏంటి? ఈ మాయలో ప్రతి ఒక్కరికి ఏదో రకంగా దేహాత్మ బుద్ధి, వాళ్ళు ఉన్నటువంటి జగత్తు, ప్రదేశాలు, ఒక సృష్టికర్త ఉండి తీరుతాడని చెప్తాం. గురుగారు. ప్రతి ఒక్క అవును. ఈ మతాలు అనే దాని బదులు పుట్టిన ప్రతి జీవికి కూడా అది ఉంటుంది. దేహాత్మ బుద్ధి, వాళ్ళు ఉన్నటువంటి జగత్తులో సంసారము, అట్లాగే వాళ్ళు పూజించే ఏదో దైవం. కొందరు చెట్టును పూజిస్తారు, కొందరు పుట్టను పూజిస్తారు, కొందరు నిరాకారాన్ని పూజిస్తారు, కొందరు ఆకారాన్ని పూజిస్తారు. అవును గురుగారు. అది చెప్తున్నారు ఇక్కడ. ఉమ్, దేవుడు, జగత్తు, ఈశ్వరుడు అనేటటువంటి భావనలు ప్రతి ఒక్కరికి ఏదో రూపాన ఉంటుంది అని చెప్పు. ఉమ్. ఆ తర్వాత ఒక వస్తువే 3 అగును. ఇక్కడ ఏమిటి? ఈ మూడింటికి ఆధారం ఒకటే ఉన్నది. ఎవరు ఎన్ని రకాలుగా ఈ మూటిని డిఫరెంట్ గా చూసినా దేవుడు ఉన్నాడంటాడు, ఒకడు దేవుడు లేదంటాడు. ఒకడు ఆకారం అంటాడు, ఒక నిరాకారం అంటాడు. ఏమా? అవును గురుగారు. ఇంకొకడు ఇదే భగవంతుడు అంటాడు. కాదు కాదు, నేను అనుకున్నది భగవంతుడు అంటాడు ఇంకోడు. అంటే ఈ భేదాలన్నీ కూడా మానవులకి ఉంటాయి, కానీ ఈ మూటికి ఆధారం ఒకటే ఉంటుంది. ముఖ్యంగా జీవుడికి, వాళ్ళు చూసే జగత్తుకి, వాళ్ళు ఇస్తున్నటువంటి దైవానికి అన్ని కలిపి ఒకటే. ఇప్పుడు చదువు, ఇంకేమన్నా ఉందా? ఎప్పుడును 3ను 3 అగును అనుట అహంకారము ఉన్నంత వరకే. అదే సంగతి. ఇప్పుడు పాయింట్ చెప్తుంటాం. నీకు దేహాత్మ బుద్ధి జనించినప్పుడు మాత్రమే తాను వ్యక్తినని, జీవుని దేహమని, పుట్టని, జగత్తు ఒకటి ఉన్నదని, ఇదంతా కూడా ఒక హయ్యర్ పవర్, దేవుడు సృష్టికర్త అని ఎవరు అనుకుంటున్నారు? వ్యక్తిత్వం ఉన్నంత వరకు. ఓకే, వ్యక్తిత్వం అంటే అహంకారం, పరిమితమైన దేహాత్మ భావన
ఉన్నంత వరకే ఉమ్, ఉంటుంది. అది లేకపోతే ఇది ఎగిరిపోతుంది అని చెప్పండి. ఓకే. ఓకే, ఉమ్. అది రెండో తర్వాత ఇంకేమంటున్నారు? కనుక నేనును అంటే అహంకారమును సచ్చి తన స్థితిలో తాను ఉండటము ఉత్తమము. అక్కడ వస్తుంది సమస్య. అహంకారాన్ని ఏమంటున్నారు? పనిదు. అహంకారం సచ్చి, అహంకారం సచ్చి. సచ్చి అనేది దాని చేతుల్లో ఉందా? ఎవరికి వాడు చావాలనుకుంటే చస్తాడా, పుట్టాలనుకుంటే పుడతాడా? వాడి చేతుల్లో ఉంది అది. లేదు గురువు గారు. ఒక పక్కన కృష్ణ పరమాత్మ అర్జునుడితో నువ్వునే పుట్టలేదంటే నువ్వు నేను చూస్తే ఆత్మప్రకాశిందని చెప్పాను. అది కనుక ఏ అహంకారం అయితే, ఉమ్, ఏ వ్యక్తిత్వం అయితే ఉమ్, పుట్టని స్థితిలో ఉంటుందో, ఉమ్. పుట్టకపోతే అంటే పుట్టకపోతే పుట్టకపోతే ఉమ్, తల ఎత్తకపోతే ఉమ్, ఉమ్. మరేముంటుంది? తన సహజ స్థితి ఉంటుంది. దానికి ఆధారమే ఉంటుందని చెప్పటం. ఉమ్. మళ్ళీ చదువు. పుట్టకపోతే ఏమన్నారు చూడమ్మా? నేను అంటే అహంకారము సచ్చి తన స్థితిలో తాను ఉండటము ఉత్తమము. దట్ ఇస్ ద పాయింట్. ఉమ్, అహంకారం పుట్టకపోతే, అది లేకపోతే తాను ఉన్న స్థితిలో ఉమ్, అహం స్మరణలో కళ్ళు ఉమ్. ఉంటే ఉత్తమము. నీ దేవుడు, జగత్తు, ఈశ్వరుడు, వేదాలు, మతాలు, మార్గాల ప్రసక్తి లేదు అని చెప్పటం. నా గురువు గారు. ఉమ్. ఏమా? అర్థమైంది గురువు గారు. ఆర్ యు గెటింగ్ ది పాయింట్? అర్థమైంది గురువు గారు. చదువు. జగత్తు, జీవుడు, ఈశ్వరుడు మూడు వస్తువులను బట్టియే ఏ మతమును ఆరంభించును. ఒక వస్తువే మూడు అగును. ఎప్పుడును మూడును మూడే అగును అనుట అహంకారము ఉన్నంత వరకే. కనుక నేను అంటే అహంకారము సచ్చి తన స్థితిలో తాను ఉండటము ఉత్తమము. బానే ఉంది. అది చావటం తన చేతుల్లో లేదు. గురువు గారు. పోనీ ఆత్మ ప్రకాశము తన చేతుల్లో ఉందా? అంటే అల్టిమేట్ గా నీ మూలము అంటే అహం స్ఫురణ దానంతటిది ప్రకాశిస్తే తప్ప జీవుడు, జగత్తు, ఈశ్వర భావనలు అంతరించిపోతాయి అని చెప్పటం. గురువు గారు. ఏమా సరోజ, ఏదో రాస్తున్నావు? గురువు గారు, అదే గురువు గారు, మూలములో ఉండి అహంస్ఫురణ తనకి తానుగా ప్రకాశిస్తే తప్ప ఇవి అదృశ్యం అవ్వవు. అది జీవుడి చేతిలో లేదుగా గురువు గారు. లేదు. సరే, ఇది ఎలా చేస్తుంది మరి? ఎలా పోతుంది? అంటే ఆలోచన లేకుండా నిశ్చలత్వానికి వస్తే అనుగ్రహంతో ప్రకాశిస్తుంది. మరి ప్రకాశించిందే మరి? బయటికి పోతోందిగా గురువు గారు, మనసు బయటికి పోతోందిగా అప్పుడప్పుడు. అప్పుడప్పుడే
పోనప్పుడు నాకు నేనుగానే ఉంటుంది. ఉంటుంది కానీ కదా, నాకు ఉంటుందా? కానీ అది నాకు ఉంది. తెలియదు అంటున్నాను. అది తెలుసుకోలేం కదా. నీకెప్పటికీ తెలియదు. గురువు గారు. పోతుందంటున్నావు. ఎంతసేపటికి ఆలోచనలు వస్తున్నాయి, వ్యక్తిత్వం కనపడుతుంది, కాసేపు కనపడదు అంటున్నది కానీ మూలం అనేది నీకు తెలియటం తెలియదు. లేదు. ఆత్మ ఒకటి ఉన్నదని, స్ఫురణ ఒకటి ఉన్నదని, అదే ఈ జీవుడు, ఈ జగత్తు, ఈ ఈశ్వర భావనలకి ఆధారమని జీవుడికి తెలియదు. గురువు గారు. అమ్మా, గురువు గారు అర్థమైంది. తెలియదు గురువు గారు. ఆలోచన లేని స్థితిని అలవాటు చేసుకోవాలి. అంతవరకు గురువు గారు. స్థిరత్వానికి రావాలి. తర్వాత ఏమవుతుందనేది ఆ దైవానికి, ఆ ఆత్మకు, ఆ ఉచ్చత శక్తికి వదిలిపెట్టు. గురువు గారు. చేతుల్లో లేనప్పుడు నీవెలా దాన్ని ప్రకాశింపజేస్తావు? గురువు గారు. ఏమా? అర్థమైంది గురువు గారు. ఏమైనా ఉందా? గురువు గారు. ఇంకేం లేదు గురువు గారు. గురువు గారు, అహంకారం తల ఎత్తితేనే ఈ జగత్తు వస్తాయి. అక్కడ ఆ వ్యక్తిత్వానికి, అహంకారానికి పరిమితమైన జీవుడికి బేస్ ఒకటి ఉంది. ఆ దాన్ని బేస్ ఉండబ అహం స్ఫురణ. అది కొత్తగా రాదు, గురువు గారు. అది ప్రకాశిస్తూనే ఉంది. గురువు గారు, కానీ ఈ జీవుడికి తెలియదు, తెలుసుకోలేడు కూడా. తెలుసుకోవటానికి మీరు ఉంటేగా. అది కరెక్టే గురువు గారు. అవునండి. నీవు ఆత్మవై ఉంటూ నీవు కాని దానితో నీవు నీ ఐడెంటిటీ గుర్తింపు పెట్టుకున్నావు ఇక్కడ. అవును గురువు గారు. అని సంసారమని, బంధమని, నాది అని, నీది అని మరి భేదంలో ఉండేవిగా. గురువు గారు. ఎంత మహర్షి మూలము తెలుసుకో, నీవెవరికో తెలుసుకో, అది వీడి చేతుల్లో ఉండదు. గురువు గారు. వింటాడు. నువ్వు దేహాన్ని చూడు, దేహం దేహం లేకపోయినా నువ్వు నిద్రలో ఉన్నావు. ఎలా ఉన్నావు, ఏ రకంగా ఉన్నావు నీకు తెలియదు. గురువు గారు. కానీ నిద్రలో ఉన్న సంగతి దేహము జగత్తు లేకపోయినా ఆ ఉన్న స్థితి ఇప్పుడు కూడా ఉంది. గురువు గారు. కూడా ఉంది. కానీ నీవు దాన్ని గుర్తించే స్థితిలో గురువు గారు. నీ మనస్సుకి, నీ బుద్ధికి, నీ పరిమితత్వానికి అందదు. ఎందుకని ఈ రెండు కూడా బ్రాగ్ అవుతుంది గురువు గారు, వాయిస్ క్లియర్ గా లేదు. పద్మజ వినపడుతుందా?
అవును గురువుగారు. అప్పుడప్పుడు అర్థమవుతుందా? వాయిస్ కట్ అవుతోంది. క్లియర్‌గా లేదు గురువుగారు. సరే అయితే వైఫై కనెక్షన్ సరిగ్గా ఉన్నట్లేదు. మళ్ళా వచ్చారు. వైఫై కనెక్షన్ సరిగ్గా ఉంది లేదనుకుంటా. అవునవును. బాగుందమ్మా. ఇప్పుడు ఇప్పుడు బాగుంది గురువు గారు, వినిపిస్తుంది సరిగ్గానే. అదేమో ల్యాప్టాప్, ఇదేమో హ్యాండ్ టాప్. అదే బాగుంది గురువు గారు, హ్యాండ్ టాపే బాగుంది, ల్యాప్టాప్ కండి. బాగుందో లేదో ఎవరికి తెలుసు. మాకు వినిపిస్తోంది కాబట్టి గురువు గారు క్లియర్ గా. సమస్య ఉండదు. ఇంటర్నెట్ కనెక్షన్ లో ఏదో ఫాల్ట్ అనుకుంటా గురువు గారు. ఒకటి కాదు, 3 4 ఉన్నాయి కనెక్షన్లు. అరే, అందుకే బిఎస్ఎన్ఎల్ కనెక్షన్ తీసి ఇంకో ఇది బిఎస్ఎన్ఎల్ మాట్లాడుతుంది. ఇది బానే ఉంది గురువు గారు. ఓన్లేమ్మా, బాగా ఉంటే మాయ ఉన్నట్టు. అవును గురువు గారు. బాగా లేకపోతే అయోమయం ఉన్నట్టు, అంటే ఆత్మే ఉన్నట్టు. అహం స్ఫురణలో ఉన్నట్టు. అయ్యా శ్రీనివాసరావు గారు, చెప్పండి 2 ముక్కలు అదృశ్యమయ్యే లోపల. జగత్తు, జీవుడు, ఈశ్వరుడు, ఈ 3 కూడా నేను పుట్టాక పుడతాయి. నేనుతో పాటే నాది అంటే అహంకారము, మమకారము ఈ 2 దేహాత్మ బుద్ధితో జనిస్తాయి కాబట్టి అవి పుట్టినప్పుడే ఇవి పుడతాయి. అవి నిద్రాణం అయినప్పుడు, అవి పుట్టనప్పుడు, అంటే అహంకారం పుట్టినప్పుడు, వ్యక్తిత్వం పుట్టినప్పుడు, ఆలోచన లేనప్పుడు, ఆలోచన రహిత స్థితిలో ఉన్నప్పుడు ఈ 3 కూడా ఉండవు. ఇది వచ్చినప్పుడే దీంతో పాటే కూడా పుట్టడం జరుగుతుంది. ఇది లేకపోతే అది ఉండదు. కనుక దాన్ని లేకుండా చేయటం ఏమిటి అంటే అది పుట్టకుండా చేయటం. పుట్టకుండా చేయటం అంటే ఆలోచన లేకుండా ఉండటం. ఈ 3తోనే ఏ మతమైనా ముడిపడి వీటితోనే అన్ని ఉపన్యాసాలు, అన్ని మతాలు వర్ధిల్లాయి. వాటి యొక్క ప్రాథమ్యాంశాలను వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఈ అహంకారం ఉన్నంతసేపే 3 ఉంటాయి. అహంకారం లేకపోతే ఉండేది ఆత్మ ఒకటే ఉంటుంది. అప్పుడు ఇవేమి పనిచేయవు, రావు. దాన్ని మాత్రమే మనం గుర్తుంచుకోవాలి. అంటే ఎల్లప్పుడూ ఆత్మస్థులై ఉండాలి, బహిర్ముఖులు కావద్దు, ఆలోచన రహితంగా ఉండాలి అని చెప్పడం జరిగిందండి ఇందులో. ఇప్పుడు కూడా నీవు ఆత్మగా ఉండటం కాదు, ఆత్మగా ఆల్రెడీ ఉన్నావు. కాకపోతే నీ దృష్టి పరోక్షంగా ఉంది. పరోక్షము అంటే మనస్సులో సంకల్పాలు, ఇంద్రియ వ్యాపారాలు, కోరికలు, బంధాలు, వివిధ రకాలైన ఆలోచనలు ఉండబట్టి మూలము తెలుసుకోవటానికి నిలిచి ఉన్నప్పటికీ కుదరటం లేదు. అందుకని అనుగ్రహం అన్న పదం వాడారు మహర్షి. ఇక్కడ నీవు ఉంటే కదా చూడగలిగేది, నీవు ఉంటే కదా వినగలిగేది. అది ఏమనుకుంటున్నావు? దేహాత్మ బుద్ధిలో ఉన్నప్పుడు మాత్రమే ఒక వ్యక్తిగా నేను
చూడగలను, వినగలను అనుకుంటున్నావు. కరెక్టే, అందులో సందేహం లేదు. కానీ నీవు చూడటానికి, దర్శించటానికి, గుర్తించటానికి ఇవి లేకపోయినా ఉన్నానన్న ఎరుక ఒకటి ఉండి తీరుతుంది. అది దేనిని చూడదు. కాబట్టి చూచే నేను దేనిని చూడకపోతే నువ్వు అని అంటావు. అదృశ్యమైపోతుంది. అది అదృశ్యమైపోతే ఏమవుతుంది? తెర మాత్రమే అట్లా. తెరకి విశేషం ఏంటి? జ్ఞాన వృత్తి చేత నేను ఉన్నాను అన్న అహంస్మరణతో కూడుకొని ఉంటుంది. అంతేగాని దేహాన్ని చూస్తున్నట్టు, సంసారాన్ని చూస్తున్నట్టు మీకు అన్యముగా ఆత్మని గుర్తించటం కుదరదు. ఆర్ యు గెటింగ్ ది పాయింట్? కనుక నీవు చెయ్యటానికంటూ ఏదీ లేదు. ఎంతసేపటికి ఈ జీవుడు సమస్యలతోటే సతమతమవుతూ ఉంటాడు. ఈ ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లం ఉంది, ఇదేం చెయ్యాలి, అదేం చేయాలి అనుకుంటూ అనుక్షణము ఆలోచనల వెంట పరిగెడుతూ ఆయా లోకాలని దర్శిస్తూ తిరుగుతున్నాడే తప్ప ప్రశాంతంగా, నిశ్చలంగా, వృత్తిరాహిత్యంగా, స్థిరంగా ఒక్క క్షణము కూడా ఉండలేకపోతున్నాడు. అది కాదు. ఇప్పుడు ఆలోచనలని నియంత్రించడం చాలా కష్టం. ఒకటి తర్వాత ఒకటి ఎన్నో వస్తూ ఉంటాయి. ఎప్పుడైతే అనుగ్రహము చేత నేను ఉన్నాను అన్నటువంటిది దానంతటిది ప్రకాశిస్తుంది. దాన్నే మనం సెల్ఫ్ రియలైజేషన్, స్వరూప జ్ఞానము అని మాయలో చెప్పుకుంటాం. స్వరూప జ్ఞానము లేనిదే జీవుడు, జగత్తు, ఈశ్వర భావనలు, జనన మరణాలు ఉండవు, విడిగా ఉండవు. ఇవన్నీ కూడా స్ఫురణ మీదే ఆధారపడి ఉన్నాయి. స్ఫురణ లేకుండా ఉండదు. దేర్ ఈజ్ నో ఫర్గెట్ఫుల్నెస్ ఇన్ ఆత్మ. ఆత్మలో, ఎరుకలో మతిమరుపు ఉండదు. అర్థమవుతుందా? కాబట్టి ఆత్మని, మూలాన్ని నీవు కనుగొనటం కాదు, అనుగ్రహంతో అది ప్రకాశించినప్పుడు మీకు తెలియకుండానే ఈ ద్వైతము, ఈ అజ్ఞానము, ఈ జనన మరణాలు అదృశ్యమైపోతాయి. ఈ రెండు కలిసి ఉండవు. ఏకకాలంలో ఉంటే దేహాత్మ బుద్ధి ఉంటుంది, లేకపోతే అహం స్మరణే ఉంటుంది.
అహంస్ఫురణతో కూడిన దేహాత్మ బుద్ధి గాని, దేహాత్మ బుద్ధితో కూడిన అహంస్ఫురణ గాని రెండు ఉండటానికి కుదరదు, అసలు వీలు లేదు. కారణం దే ఆర్ ఆపోజిట్స్. సూర్యుడిలో చీకటి లేదు, చీకటి ఉంటే వెలుగుండదు, వెలుగుంటే చీకటి ఉండదు. తురీయం ఉంటే అవస్థలు ఉండవు. నీవు జాగ్రత్త స్వప్న సుషుప్తులలో అవస్థల్లో తిరుగుతున్నావు. మరి ఇది ఉంటే తురీయం ఉన్నా అది నీ స్వరూపమని తెలియదు. కనుక ఆ భగవంతుడు, ఆ ఉच्चतर శక్తి తన ఉనికిని అంత తేలికగా నీవు కనుక్కునేటట్టు చెయ్యడు. శేషం అది ఆయన చేతిలోనే పెట్టుకున్నాడు. ఆ జ్ఞానము వల్లనే సృష్టి యావత్తు కూడా పిపీలకాది బ్రహ్మ పర్యంతం నడుస్తుంది తప్ప వాటికి ఆ జ్ఞానము తెలుసుకునే అవకాశం ఆ హయ్యర్ పవర్ ఇవ్వలేదు. కారణం దానికి అన్యంగా ఏదీ లేదు. ఇదంతా దానిలోనిదే అని మాయలో చెప్పుకుంటాం. తాడు ఉంటేనే పాము భయం, తాడులోనిదే పాము అన్నట్టుగా ఉంటుంది. నిజానికి తాడుకు గాని పాముకు గాని ఎట్టి రాకపోకలు లేవు, ఎట్టి సంబంధము లేదు. చాలా విచిత్రంగా ఉంటుంది. చాలా మంది ఏమనుకుంటారంటే వ్యక్తిత్వాన్ని నిలుపుకుంటూ పరిమితమైన జీవభావన ఉంచుకుంటూ మెయింటైన్ చేస్తూ ఇది పడిపోకుండా నేను దర్శించాలి అంటూ ఎన్నో కర్మకాండలు చేస్తారు. పవిత్ర జలాలలో ముడుగుతారు, యాత్రలు చేస్తారు, అటుపోతారు ఇటుపోతారు, నానా యాతనలు పడతారు. ఎంత తిరిగినా ఎంత పడినా కథలో చెప్పుకున్నాగా అహంకారం అనే చేదు దోసకాయ అలాగే ఉంటుంది. ముందు ప్రిపరేషన్ ఏమైనా ఉందా? ఉన్నదని చెప్పుకోవాలి. ఆ ప్రిపరేషన్ కూడా ఆత్మే చేస్తుంది. మీలో వైరాగ్యాన్ని తెస్తుంది, ఇంద్రియాల వెంట పరిగెత్తనివ్వదు, శమదమాది షట్ సంపత్తిని ఏర్పరుస్తుంది. ఒక మంచి సమయం చూసి నిన్ను మట్టు పెడుతుంది. తల ఎత్తదు. ఇప్పుడు కూడా మీ దృష్టి అహంస్ఫురణ మీద ఉంటే మీ దేహం కనపడదు, జగత్తు ఉండదు, సంసారం ఉండదు. ఎప్పుడైతే మూలము విడిచినట్లుగా ఉంటుంది, దేహాత్మ బుద్ధి వచ్చినప్పుడు ఆ దేహానికి జగత్తును చూస్తావు, ప్రదేశాలు చూస్తావు, నిజమనుకుంటావు. నిజము కాదు.
ఒకేసారి జీవుడు, జగత్తు, ఈశ్వర భావనలు మాయలో మాత్రమే ఉంటాయి. అందుకనే ద్వైత జ్ఞానం అంతా అజ్ఞానమేను అని చెప్పడానికి అవకాశం వచ్చింది. నీకు అన్యత్వం ఉన్నంత వరకు మాయ ఉన్నట్టు లెక్క. ఎప్పుడైతే నీ దేహము, నీ సంసారము, నీ జగత్